ఆయన కూడా ఆ పోలింగ్ బూత్ లో కూర్చున్నాడు. అక్కడ బాధితుడు, పిన్నెల్లి బాధితుడు ఆయన. ఒక్కసారి కాల్ చేశారు సార్, ఒక 2 minutes ఆయనతో మాట్లాడదాం ఒక్కసారి ఏం జరిగిందో. మాణిక్యరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే పవన్ గారు. రైట్, ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది అక్కడ? కందగుంటలో ఏజెంట్ గా నేను కూర్చున్నాను సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి వాళ్ళని నేను దగ్గర నుండి చూసా. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే, పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరిని నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ భావజాలం, వాళ్ళ వ్యక్తిత్వం నేను చూశాను. అయితే నాకు వాళ్ళ వ్యక్తిత్వం మీద ఇష్టం లేక, వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక టీడీపీకి నేను అభిమానిగా మారానండి. సో టీడీపీలో నేను చాలా ఇష్టంగా, బాబు గారు అంటే ఇష్టం, నాకు బ్రహ్మానంద రెడ్డి గారు అంటే ఇష్టం బాగా. అందుకని నేను ఏజెంట్ కూడా నుంచున్నాను. నీకెంత ధైర్యం రా మమ్మల్ని ఎదిరించి ఏజెంట్ కూర్చునే అంత ఇదే అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో నేను అంటే నాకు ఇష్టం వచ్చినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగంలో ఆ మహానుభావుడు కల్పించిన ఆ స్వేచ్ఛ నేను వినియోగించుకుంటుంటే దొమ్మిగా నా మీదకి వచ్చి డైరెక్ట్ గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి అండి. ఎందుకంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అలాగే చంపేస్తా ఉన్నారు, రిజల్ట్ తర్వాత చంపేస్తా ఉన్నారు, ఇప్పుడు కూడా వేటాడుతూ ఉన్నారు. సరే, నాకు ఏది జరిగినా మెయిన్ గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి నంబర్ 1 అండి. వాళ్ళ తర్వాత వాళ్ళ అన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇక భయపడాల్సిన పని లేదు, మాచలకు స్వేచ్ఛ వస్తుందని నేను కూడా కూర్చున్నాను. ఎందుకంటే ఈ అరాచకాన్ని భరించలేక కూర్చుంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, అతనికి ఒక అనుచరుడు ఉన్నాడు, వాడు బీస్ట్ లాగా దేశరెడ్డి నాసరెడ్డి అనేవాడు, గంభీరంగా ఉంటాడు. వాడిద్దరు వచ్చేసి నాకు వార్నింగ్ ఇస్తారు, అరే నేను ఈ రోజు సాయంత్రం 5 గంటలు అయిపోస్తాం, నేను చంపేస్తాం మేము, నీకెంత ధైర్యం రా, నీకు కాసేపు అని చెప్పేసి బెదిరించారు. నేను భయపడలేదండి సార్, నేను కూర్చున్నాను ఏదైతే అదేందని చెప్పేసి. వీడు భయపడలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఓటేయడానికి నా భార్య పిల్లలు సిద్ధంగా ఉన్న క్రమంలో ఇంటికి వెళ్ళి నా భార్యని కొట్టి, నా పిల్లల్ని దారుణంగా చిత కొట్టి 100 మంది రౌడీలు, మెయిన్ గా 300 మంది కిరాయి రౌడీలు అనుకున్నారు. వచ్చి డైరెక్ట్ గా నా పెద్ద బాబు అండి, నా బాబు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ చదువుకున్నాడు, వాడికి ఏం తెలియదు. నేను చాలా విలువలతో వాళ్ళకి పెంచాను, నా బిడ్డలలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి. నా బాబు అదే టైంలో ఫోన్ వస్తే ఇతను వచ్చాడంట మా ఇంటికి అటాక్ చేయడానికి, అతను అనుచరులతోటి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి అండి డైరెక్ట్ గా అతను వచ్చి అరే ఎంత బలుపురా మీ నాన్నకి, నువ్వేనా రా వాడి కొడుకు అని చెప్పారు. అవునండి నేను మాట్లాడుతుంటే వాడికి ఫోన్ వస్తే మా అబ్బాయికి ఫోన్ తీస్తా ఉంటే పొత్తి కొడుకు మీద ఫాస్ట్ గా తన్నాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. నా బాబు కింద పడిపోయాడండి. తన్నిన తర్వాత మా చిన్న బాబు అని చెప్పి వాళ్ళ అన్నను కొడుతుంటే, నా చిన్న రెండో కొడుకు వస్తే నువ్వు ఎమ్మెల్యే తమ్ముడిని అంటావారా అని చెప్పి వాడిని చిత్తగొట్టారండి. 100 మంది వెంటాడారండి. నా పెద్ద కొడుకు పారిపోయాడు, చిన్న కొడుకుని అందరు కొడతా ఉంటే అంతే కుప్పకూలిపోయాడు. నా భార్య నా పిల్లల్ని కొడుతున్నారు ఏంటండి అని చెప్పేసి ఏడుస్తూ అడ్డు వస్తే ఆవిడని కొట్టారు, గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా అసలు ఇంత అరాచకం ఏంటో, అది ఏం గ్రామమో, దేశంలోనే అలాంటి గ్రామంలో పుట్టడం నేను దురదృష్టకరంగా చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ఊరంటే నాకు చాలా ఇష్టం. అసలు వీళ్ళేమన్నదమ్మలండి, ఆ పోలీసులు ఏంటి, ఆ పిఓ గాని ప్రిసైడింగ్ అధికారి గాని మొత్తం అంత భయంతో వణికిపోతున్నారు అక్కడ. అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ నా కళ్ళల్లో నేను చావునోట్లోకి వెళ్ళొచ్చాను సార్. ఇంకా అప్పుడు నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉంటే మారణాయుధాలతో పక్కన, ఆ పోలింగ్ బూత్ పక్కన మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు, తర్వాత పరిసలు, గండ్రగొడ్డలు అన్ని పెట్టుకుని నన్ను చంపడానికి నాకు ప్లాన్ చేసుకుని ఉంటే, నేను సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్కడ డిఎస్పీ గారు కనపడ్డాడు, ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారని. ఆయనకి సిచ్యువేషన్ వివరించాను సార్. నేను వివరించి సార్ ఇట్లా నన్ను చంపేస్తున్నారండి, వీలైతే ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా పాపం వాళ్ళకి భయపడుతూ నా దగ్గరకు వచ్చి, ఆయన నా మాటలు వింటా ఉంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్ గా మంది బార్బాలతో వచ్చి మళ్ళా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళా వాడిని నాకు సరెండర్ చేసి విడిచిపెట్టని చెప్పంటే ఇది కరెక్ట్ కాదండి అని డిఎస్పీ మాట్లాడాడు. అయినా సరే డిఎస్పీ లాగి పక్కన పెట్టేసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తే అప్పుడు సెంట్రల్ పోలీసులు కూడా మానవతా దృక్పథంతో సార్ క్రిటికల్ గా ఉందని చెప్పేసి డిఎస్పీ గారితో డిస్కస్ చేశారు హిందీలో. తర్వాత ఆయన గొట్టిపాల్ అనే గ్రామం నుంచి ఒక 6-7 సెంట్రల్ ఫోర్స్ తెప్పించారండి. తెప్పించి నన్ను సేవ్ చేసినందుకు ఆయన మీద కూడా ఫైర్ అయ్యాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వాడిని సేవ్ చేస్తామని చెప్పేసి. అయితే ఆయన సేవ్ చేసి కేవలం సేమ్ బుద్ధ వెంకన్న గారిని గతంలో తురకా కిషోర్ అనే వ్యక్తి దాటి నుంచి ఎలా సేవ్ చేశారో, డిఎస్పీ ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారు అని చెప్పేసి నన్ను ఆయన వెహికల్ ఎక్కించుకొని చాలా స్పీడ్ తోటి నన్ను సేవ్ చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టాడండి. లేకపోతే నేను చనిపోయేవాడిని. నా భార్య బిడ్డల్ని పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని స్కెచ్ చేశారండి ఆల్రెడీ.
స్కెచ్ చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న క్రమంలో నేను కొంచెం వాళ్ళ గైడెన్స్ ఇచ్చేసి డిఎస్పీ గారు అండర్లోకి వచ్చిన తర్వాత నేను ఫోన్ బయట నుంచి తెప్పించుకొని నా ఫోను డిఎస్పీ గారికి చెప్పాను నా భార్య బిడ్డలు చంపేస్తారంటే ఆయన కూడా పట్టించుకోలేదండి. ఆయన చేతులు ఎత్తేసారు వాళ్ళందరూ కూడా. ఎస్పీ గారికి ఫోన్ చేశాను, స్పెషల్ ఫోర్స్ ఫోన్ చేశాను, ఎవ్వరు కూడా చేస్తాం చూస్తాం. జేసీ గారికి కూడా చేశాను. వాళ్ళు కూడా నిశ్చేష్టలు అయిపోయి మొత్తం కూడా సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పొద్దు అని నా భార్య బిడ్డలు ఏడ్చారు. ఇవాళ చంపేస్తారండి, మీరు ఎదిరించొద్దు, కంప్లైంట్ ఇవ్వద్దు, మాట్లాడొద్దు అన్నా కానీ ఇక లేదు, ఎలాగో నన్ను చంపేస్తారు సార్. నేను మీ ఏబిఎన్ మీడియా ముఖంగా నేను ఒక్కడే చెప్తున్నాను, చెప్పండి సార్. నేను నాకేమైనా చనిపోతే కేవలం పిన్నెల్లి వెంకటరామరెడ్డి మీడియా ద్వారానే చెప్తున్నాను సార్. అతనే కారణం, అతని నుంచి ఇంకెవరు లేరు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ కారణం అండి. ఇది నా వాంగ్మూలం కూడా లాస్ట్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక నన్ను అయితే అట్లాంటి మాటలు లేదు, మీరు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది, అట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు కదా సార్. అయినా కానీ కిరాయి ముఖంలో పెట్టారు సార్ వాళ్ళు. పవన్ గారు సార్ నా మాట వాళ్ళకి వినపడిద్దా? వినబడుతుంది. వారికి కూడా వినపడిద్దా? మాణిక్యాలరావు గారు వినబడుతుంది. మాణిక్యాలరావు గారు, మీరు దీని గురించి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తున్నారా? సార్ ఇప్పటి వరకు నన్ను వెంటాడారు, నేను లైఫ్ థ్రెటన్ లో వెళ్ళలేకపోయాను. ఈ రోజు నేను ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను సార్. ఇంకా ఏదైతే రిటర్న్ గా కంప్లైంట్ గతంలో ఫోన్ చేశారు నాకు టీమ్ అని. సార్ సాగర్ గారు లైన్ లోనే ఉన్నారు కదా? సాగర్ గారు మాట్లాడండి సార్. ఇది మీరు పట్టించుకొని ప్రొడక్షన్ ఇచ్చేసి అతని గురించి కంప్లైంట్ తీసుకొని ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చేసి దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను భావిస్తాను సార్. ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మీకు వినవించుకుంటారు. మాట్లాడండి. మాణిక్యాలరావు గారికి ఏం జరిగినా ఇప్పుడు అది మన పార్టీ భూతాన్ని వేసుకొని చేయాలని చెప్పని నేనైతే భావిస్తున్నానండి. అరుణ గారు మేడం మాట్లాడండి. అక్కడ సంఘటనలు మీకు కూడా తెలుసు, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో. మాణిక్యరావు గారు అసలు బాధితుడు ఎంత ఘోరంగా అంటే తాను ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్తా ఉన్నారు, ఆయన గురించి మాట్లాడండి మేడం. అవునండి, నేను మీకు ఇందాకే చెప్పాను, పోలీస్ యంత్రాంగం కూడా వణికి చేస్తోంది. ఆయన లైన్ లో ఉన్నారు, ఆయన మాట్లాడింది విన్నారు మీరు. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. మాణిక్యరావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ తోటి అలాగే మీ ఆవిడ గారి మీద కూడా దాడి చేశారని చెప్పారు. మహిళల మీద దాడి అనేది పెద్ద శిక్ష కాబట్టి మీ భార్య గారితో ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇప్పించండి. మీరు కూడా మీ ప్రాణాలకు హాని ఉంది, సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి ప్రత్యేకంగా కోర్టుకి, అది పోలీస్ స్టేషన్ లో పని అవ్వదు, దయచేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్. పోలీస్ యంత్రాంగం ఎంతవరకు మీరు సహకరిస్తుందో నేను చెప్పలేను. విజయసాగర్ గారు మాట్లాడండి. ఈయన పేరేమన్నారండి? మాణిక్యరావు గారు, మీరు మీ కుటుంబం న్యాయస్థానం కంటే ముందు ఫస్ట్ ఎలక్షన్ సిఇఓ ఎవరైతే ఉన్నారో మీనా గారు, ఆయన వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆయన ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేస్తడం వల్ల ఆయన ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్ లో. దాని తర్వాత యాక్షన్ ఇంపోజ్ చేసే బాధ్యత ఎస్సీసే ఉంటది. ఎందుకంటే ఈ పోలీసుల మీద మనం నమ్మడానికి లేదు కాబట్టి, వాళ్ళు భయపడుతున్నారా ఇప్పటికీ ఫేవర్ చేస్తున్నారా మనకు తెలియదు కాబట్టి, ఫస్ట్ మీ భార్య పిల్లల్ని మీరు దగ్గరలోనే ఉంటారు కాబట్టి గుంటూరులో విజయవాడకు వెళ్ళి ఎస్సీఓని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ని ఎవరైతే ఉన్నారో స్టేట్ లో మీనా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి యాక్షన్ ఇంపోజ్ చేసుకోండి. ఇంతకంటే మీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళటము లేదంటే హైకోర్టు విద్యాసాగర్ గారు అంత సమయం కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పుడు బయటకు వస్తే ఎట్లుంటుందో, ఎక్కడైతే ఎట్లాంటి సంఘటన ఉంటుందో అని. అంత సమయము అంత అది ఉంటుందా? అంటే పవన్ ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఒక 3 గంటల్లో లేదా 2.5 గంట 3 గంటల్లో సిఇఓని కలవచ్చు. నేను కలవలేరు కానీ వీళ్ళ భార్య అండ్ పిల్లలు